మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షార్ట్లో మనము కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం ఎందుకు పెడతారు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించడం ఒక పవిత్రమైన శాస్త్రోక్తమైన ఆచారం. దీని వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు పౌరాణిక కారణాలు ఉన్నాయి. ఈ కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున ప్రధానంగా జరుపబడుతుంది. ఉసిరికాయ దీపం ఉద్భవం పురాణాల ప్రకారం ఒకప్పుడు విష్ణుమూర్తి ఉసిరి చెట్టు కింద వ్రతం చేసి దీపం వెలిగించి శివపూజ చేశాడు. అప్పుడు శివుడు ఆనందించి, ఈ దీపం వెలిగించేవారు నా ప్రసాదము, విష్ణు కృప రెండూ పొందుతారు అని వరమిచ్చాడు. అప్పటి నుండి ఉసిరికాయ దీపారాధన ప్రారంభమైంది. ఉసిరికాయ దీపం వెలిగించే విధానం: కార్తీక పౌర్ణమి లేదా కార్తీక మాసం చివరి రోజు ఉసిరికాయ చెట్టు కింద లేదా ఇంటి ముందు దీపం వెలిగిస్తారు. ఉసిరికాయ అంటే ఆమ్లాను గిన్నెలా కోసి మధ్యలో నెయ్యి వేసి వత్తిపెట్టి వెలిగిస్తారు. ఈ దీపం శివుడు మరియు విష్ణువుకు సమర్పణగా భావిస్తారు. ఉసిరికాయ దీపం వల్ల లభించే ఫలితాలు: శ్రీహరి మరియు శివుని అనుగ్రహం లభిస్తుంది, పాపాలు నశించి పుణ్య ఫలం లభిస్తుంది, వంశాభివృద్ధి, ఆయురారోగ్యము, సుఖశాంతి కలుగుతాయి. ఉసిరిక చెట్టు కింద దీపం వెలిగిస్తే అమృత ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతాయి. ఇది శరీర శుద్ధి మరియు మనోశాంతికి సూచకంగా కూడా చెప్పబడింది. శాస్త్రీయ ప్రాముఖ్యత: ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో దీపారాధన ద్వారా పరిసర శుద్ధి జరుగుతుంది, అలాగే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. చివరిగా సారాంశం ఏంటంటే, ఉసిరికాయ దీపం వెలిగించడం అంటే శివుడు, విష్ణువు ఇద్దరికీ సమానమైన భక్తిని ప్రదర్శించడం. ఇది సంయమనం, శుద్ధి, పుణ్యం అనే 3 దైవ గుణాల సంకేతం. చాలా మంచి విషయం, చాలామందికి తెలీదు. తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.